మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం పాత కొమ్ముగూడెం నుండి కొత్త కొమ్ముగూడెం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిని వెంటనే బాగు చేయాలని కోరుతూ గ్రామస్తులు నిరసన చేపట్టారు. చిన్నపాటి వర్షానికి రహదారి మొత్తం బురదమయంగా మారిపోతుందని, పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రయాణం ప్రమాదకరంగా మారుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రోజు ఉదయం పాఠశాలలకు వెళ్తున్న స్కూల్ బస్సులు కూడా రోడ్డు అంతా బురదగా ఉండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని, చిన్నారులు భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఇక అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్లు, రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు ఈ రహదారిని ప్రయాణించడం చాలా కష్టంగా మారిందన్నారు. ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఇక చిన్న వానకే ఈ పరిస్థితి ఉంటే భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు అనుకుంటారు అంతకుముందు అధికార పార్టీలు ఎవరు చేయలేదు, ఇప్పుడున్న అధికార పార్టీ కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రతి ఒక్కరు ఎలక్షన్ల ముందర వస్తున్నారు, ఎలక్షన్ల మొత్తం తిరుగుతున్నారు, ఓట్ల గురించి రావడం, మాట్లాడడం, ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పడం. తీరే టైంకి వచ్చినాక ఈ రోడ్డు వ్యవస్థ మొత్తం ఇట్లే ఉన్నది. ఈ రోడ్ చేయబట్టి ఇప్పుడు వెహికల్స్ దాదాపు ఇప్పుడు కొత్త బండి కూడా దాదాపు ఒక 6 months 1 yearకే మొత్తం గ్యారేజ్ కోల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికి 4 కార్లు 4-5 బైకులు మొత్తం కంప్లీట్గా ఖరాబ్ అయిపోయినాయి. యాక్సిడెంట్లు అవుతున్నాయి. మొన్న ఒక పర్సన్ కూడా అక్కడ కింద పడిపోయాడు, కాలు ఎదులు ఇరవడం జరిగింది. ఇది ప్రేమ్సాగర్రావు దృష్టికి తీసుకుపోతున్నారా లేదనేది మాకు అర్థమైతలేదు. ఎంతసేపు ప్రతిసారి మా సారు అంటున్నారు. మరి వీళ్ళైతే సార్కి ఏం చెప్తున్నారో అర్థమైతలేదు. ఇంకొకటి, మా ఊరు నుంచి 40-50 మంది ఆర్మీ, ఒక 20 మంది దాకా పోలీసు సెలెక్ట్ అయిన పర్సన్స్ ఉన్నారు. దేశ సేవలో అటువంటి ఫస్ట్ ఉన్న కొత్త కొమ్మడానికి మాకు రోడ్ లేకపోయేసరికి మాకు చాలా అవమానంగా ఫీల్ అవుతుంది. ఉసుక డాక్టర్ కానీ కంకర కానీ లక్షపాటి నుంచి రావాలంటే మమ్మల్ని అందరూ మీ ఊరు ఏమూరాయా, మీ ఊరికి ఎట్లా రావాలనే పరిస్థితి ఉంది. చీయాన్ని అసహించుకుంటున్నారు. అయినా సిగ్గుశరం లేకుండా ఈ రోడ్డు 10-15 సంవత్సరాలు వస్తుంది, ఇట్లే ఉంది. ఇంకొకటి, గవర్నమెంట్కి ఒక వ్యవస్థ చెప్తున్నా, ఎలక్షన్ల కోసం పిచ్చి పథకాలు ప్రవేశపెట్టడం తప్ప ఇంకోటి ఇందిరమ్మ ఇల్లు అని చెప్తున్నారు. 3-4 ఎకరాలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్కు మాత్రం మేము చందాలు వేసుకొని స్కూల్ నడిపించుకోవాల్సి వస్తుంది. అంటే ఒక ఊరికి 20 ఇండ్లు ఇచ్చినా కానీ 5 లక్షల చొప్పున ₹1 కోటి అవుతుంది. కానీ ఊరికి మాత్రం గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది. ఇది ఒక మా గ్రామంలో కాదు, ఎక్కడ ఉన్న విద్యా వ్యవస్థ మొత్తం ఇట్లా ఉంది. కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వమైన ప్రభుత్వంలో చాలా వరకు నిర్లక్ష్యం ఉంది.